రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు కలిశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ ను కలిశారు. స్థానిక సంస్థల్లో ఉన్న 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను నేతలు కోరారు. రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు కలిశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ ను కలిశారు. స్థానిక సంస్థలో ఉన్న 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను నేతలు కోరారు. రాజ్భవన్ లో అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఇటు మంత్రులు అలాగే అఖిలపక్ష నేతలు అయితే కలిశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ శాలిని, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అఖిలపక్ష భేటీ ముగిసింది. ఇందులో ప్రధానంగా ఇటీవల శాసనసభలో ఇవాళ శాసన మండలిలో అటు గతంలో ఉన్నటువంటి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి అందులో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ సీలింగ్ ని కూడా ఎత్తివేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అమెండ్మెంట్ కూడా నిన్న చట్టసభలో చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇటీవల ఆర్డినెన్స్ కూడా కేబినెట్ లో తీర్మానం చేసి గవర్నర్ కు పంపినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మరోసారి శాసనసభ సమావేశాల్లో బిల్లు రూపంలో కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా వెనువెంటనే కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం జరిగే విధంగా అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటే గనక ఈ యొక్క భవిష్యత్తులో బీసీలకు రాజకీయంగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది కోణంలో కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో అటు అఖిలపక్ష భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. దీనికి సానుకూలంగా కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పందించినట్లు బయటకు వచ్చినటువంటి అఖిలపక్ష నేతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క భేటీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు అటు మంత్రి సీతక్క, వాకిడి శ్రీహరి ముద్రాజ్, మరోవైపు సిపిఐ నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నారాయణ, సిపిఐ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నెల్లికంటి సత్యంతో పాటుగానే మరికొందరు నేతలు కూడా హాజరయ్యారు. అటు ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించి ఎమ్మెల్యే కుత్బులాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అఖిలపక్ష భేటీకి అటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో పాటుగానే బీసీ ప్రభుత్వ విప్పులతో పాటు సిపిఐ, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా హాజరు కావడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా బీసీ రిజర్వేషన్ ఆమోదించే విధంగా కూడా అఖిలపక్షంగా అన్ని రాజకీయ పక్షాలు అటు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మూడ్ ఆఫ్ ద హౌస్ అంటే అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో కూడా గవర్నర్ దీనికి వెనువెంటనే కూడా ఆమోద ముద్ర వేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కమిట్మెంట్ వాగ్దానం ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ అధికారులకు రాగానే పోయిన సంవత్సరమే అసెంబ్లీ 2 చట్టాలు చేయడం జరిగింది. చట్టాలు కేంద్రంలో పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవ్వాలి. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వటానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ని ఎత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని కాస్ట్ సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఒక డాక్యుమెంట్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. డాక్యుమెంట్ని కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారు నిన్న బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వీళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్ ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. కాంగ్రెస్ నేను బిల్లుతోనే శాంక్షన్ వాటితో ఫైట్ చేసి ఆ రోజు బిల్లుని ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకొని 9 షెడ్యూల్లో పెట్టుకొని చట్టాలకి న్యాయస్థానాలకి తావు ఇవ్వకుండా బిల్లు సాధించి పెట్టుకున్నారు. అదే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినారో మీరు అదే రకంగా పోరాటం చేస్తేనే సాధ్యం పడుతుంది తప్ప కానీ ఈ రకంగా ఏదో తూతు మంత్రంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మా నాయకుల పైన నెప్పం మొప్పి ముందుకు పోతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లో ఏ రకంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు 20 నెలలుగా వస్తోంది. మీరు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అంతేగాని ఈరోజు ఏదో తూతు మంత్రంగా కంటి తుడుపు చర్యగా మరి ఇట్లా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా బిల్లు అమలయ్యేటువంటి మరి అవకాశం లేదు. కాబట్టి మేము ఈరోజు ఒకటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మేము ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. ఏ రకంగా మీరు కర్ణాటక సీఎం తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్లో మీరు హామీ ఇచ్చినారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ పైన ఉన్నది. అంతే తప్ప అపోజిషన్ పార్టీస్ పైన ఇతరుల పైన నెప్ప మోపి ముందుకు పోతా అంటే ఊరుకోవే ప్రసక్తే లేదని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ, ఎందుకంటే మీరు బీసీలకి మాట ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంకి వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేశామని చెప్పుకొని ఎన్నికలు పోతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. బీసీలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు ఏది సాధ్యం ఏది అసాధ్యం అని. ఈరోజు మాత్రం స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, గవర్నర్ దగ్గర సంతకం పెండింగ్లో ఉంది. మరి గవర్నర్ గారు సంతకం చేసిన కోర్టులో ఎట్లా నిలుస్తుంది అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలము ఏదో బీసీలని పట్ల ప్రేమ చూపెట్టినట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి సిన్సియర్టీ కనపడతలేదని చెప్పేసి సందర్భం మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మంత్రులతోని నాయకులతో కాదు, ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా కార్యాచరణలకు రావాలి. నాయకుడు వారు ఢిల్లీలో నిరాదీక్ష కూర్చోవాలి. తెలంగాణలో 40% బీసీలకి రిజర్వేషన్ అమలైతేనే రాష్ట్రానికి వస్తాని కంగారు కట్టుకొని కూర్చుంటేనే మరి బిల్ సాధ్యం తప్ప ఏదో మీద చేస్తే కాదు. ఇది ఒక కార్యాచరణ, దీనికి ఒక చక్కటి పోరాటం చేపట్టాలి. దీనికి ఒక కార్యాచరణ కావాలి. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. దీని పోరాట స్ఫూర్తితో పోరాటంతోనే ఈ బిల్ సాధ్యం తప్ప ఏదో ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మాత్రం కాదని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఈరోజు కూడా హైకోర్టు ఎన్నికలు నిర్వహించమంటేనే ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. 20 నెలలుగా వస్తూ ఉంది. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సింది, బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.